నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గాదంశెట్టి చంద్రశేఖర్, అనితా కుమారి దంపతులు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయకర్తలతో కలిసి ఆలయ లెక్కల వెంకటరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు అన్నదానం పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారమే ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. నమస్కారము. ఈరోజు కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి గుడి యందు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనము ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు 7వ శనివారము శ్రీ గాదంశెట్టి చంద్రశేఖర్ గారు, శ్రీమతి అనితా కుమారి గారు, అదేవిధంగా వాళ్ళ బాబు హేమంత్ సాయి కుమార్, తర్వాత వెంకట సింధూరి, సుహాషన్, వీళ్ళందరూ కూడా ఈరోజు 7వ శనివారం రోజు వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేము మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం రోజు చెప్పినట్టుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజు ఏమని చెప్పామంటే ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మా బోర్డు మెంబర్స్ అందరం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూషన్ ఈరోజు 7వ శనివారం రోజు ఏంటంటే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను మీడియా మిత్రులకు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మొన్న మనం ఘాటు గురించి మనం నారాయణ గారికి, తర్వాత పోతే రామనారాయణ అన్న గారికి, ఇద్దరికి కూడా మనం చెప్పడం జరిగింది. మాకు ఘాటు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది, దాన్ని కొంచెం సాల్వ్ చేసి ఇచ్చేస్తే వేలాది మంది భక్తులు కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి యొక్క దేవస్థానంలో కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన మరుక్షణమే ఇద్దరు మినిస్టర్లు కూడా స్పందించి వాళ్ళిద్దరూ కూడా ఘాటు యొక్క కార్యక్రమాలు మిగిలిన బ్యాలెన్స్ వర్క్ చేసేదానికోసం డిపార్ట్మెంట్లతో అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. కొంత ఎండోమెంట్ డిపార్ట్మెంటు, కొంత టెంపులు, కొంత కార్పొరేషను, 3 డిపార్ట్మెంట్లు కలిపి ఆ వర్క్ను కంప్లీట్ చేసేదానికోసంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మీ ద్వారా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి వర్యులు రామనారాయణ రెడ్డి అన్న గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మేము అనుకున్న ప్రకారము, మేము చెప్పిన ప్రకారము ప్రతి శనివారము కూడా ఇది 7వ శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఇదే విధంగా మేము చెప్పిన మా బోర్డు ఉన్న రోజులు కూడా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఖచ్చితంగా జరుగుద్ది. ఇదే విధంగా ఏర్పాటు చేస్తాము. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి వేలాది మంది భక్తులు వచ్చేసి దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రంగనాథ స్వామి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పేసి ఆ యొక్క రంగనాయకుల స్వామి ఆశీస్సులు వాళ్ళకి పుష్కలంగా ఉండి ఈ డెవలప్మెంటు, ఈ యొక్క గుడికి డెవలప్మెంట్ ఇంకా దినదినాభివృద్ధి చెంది వాహనశాల కావచ్చు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఆఫీస్ రూములు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావచ్చని త్వరలోనే ఇద్దరు మినిస్టర్ల ద్వారా అవి కూడా ఓపెనింగ్ ఏర్పాటు చేస్తాము.
మీ యొక్క ఈ భక్తుల యొక్క వేలాది మంది భక్తుల యొక్క ఆశీస్సులు ఉన్న రోజులు మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చిన హామీ మేరకు ఈ ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత ప్రతి శనివారం అన్నదానం ప్రారంభించడం జరిగింది. ఈ అన్నదానం నిర్వహించడానికి అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నందుకు దాతలకి మరియు ఈ అన్నదానం స్వీకరించడానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలియుగ దైవమైనటువంటి శ్రీ రంగనాయకుల స్వామివారికి రంగనాథ స్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క రంగనాథ స్వామి చైర్మన్ అయినటువంటి లెక్కల వెంకారెడ్డి గారు ఎంతో వైభవంగా చేస్తున్నారు. నారాయణ గారు కానీ రామనారాయణ రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఆయనకు అప్పచెప్పిన పని దిగ్విజయంగా వాళ్ళు అనుకున్న గారికి ఎంతో వైభవంగా ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ని ఒకప్పుడు వచ్చే జనాల కన్నా డబల్గా చేసి భక్తుల్ని అందరినీ చాలా గౌరవిస్తూ అందరినీ కూడా భక్తులు రావాలని చెప్పి ఆయన కూడా ఇటువంటి చైర్మన్లు రంగనాథ స్వామికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.